హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో భారీ వర్షం పడుతుంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని అలర్ట్ చేసింది ప్రభుత్వం. ప్రజలు చెట్ల కింద, పురాతన భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. పంజగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో భారీ వర్షం పడుతుంది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని అలర్ట్ చేసింది ప్రభుత్వం. ప్రజలు చెట్ల కింద, పురాతన భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సందీప్, నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో గత 2 రోజుల క్రితం రావడంతో అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందైతే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి నుండి అయితే హైదరాబాద్ పలు ప్రాంతాలైనటువంటి మాదాపూర్, జూబ్లీహిల్స్, అదేవిధంగా ఉప్పల్, బోడుప్పల్, ఫిర్యాదుగూడ, తార్నాక, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి. దీంతో పాటు పలు ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అవడంతో ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కొన్ని ప్రాంతాలలో రోడ్లు పూర్తిగా జలమయం కావడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆఫీస్ నుంచి వచ్చే సమయం కావడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే గత 4 రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. జీహెచ్ఎంసీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సంబంధించిన అధికారులు అదేవిధంగా కమిషన్తో పాటు సమీక్ష సమావేశం అయితే నిర్వహించి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే కింది స్థాయి సిబ్బందికి అయితే చెప్పడం జరిగింది. దీంతో అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా మాన్సూన్ సంబంధించిన సిబ్బంది, టీఆర్ఎఫ్ సంబంధించిన టీంలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. అకాలంగా ఏర్పడినటువంటి తొందరగా అయితే జనరల్ గా జూన్ లో రావాల్సినటువంటి నైరుతి ఋతుపవనాలు తొందరగా రావడంతో అధికారులు అయితే వాతావరణ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో అధికారులందరూ అయితే అప్రమత్తమై చికిత్సా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనివల్ల ఈ రానున్న రోజులు మరో 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాలలో కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ నగరంలో దాదాపుగా ఎక్కువగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడము, అదేవిధంగా నాలాలు కబ్జాలకు గురవడము, దీంట్లో ఇబ్బందులు గురవడం వలన దాంట్లో వరద నీరు అనేది పూర్తి స్థాయిలో బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉన్నది. అయితే చూసుకున్నట్లయితే గతంలో కూడా చిన్నపాటి వర్షాలకే నగరంలో మొత్తం కూడా ఆ రోడ్లన్నీ, కాలనీలన్నీ జలమయమైన పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో అయితే జనరల్ గా పోయిన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువగా అతిగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన కూడా రివ్యూ మీటింగ్లు అయితే ప్రభుత్వం అయితే అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మెయిన్ గా హైదరాబాద్ సిటీ లోపల చూసినట్లయితే మ్యాన్ హోల్లకు సంబంధించి అదేవిధంగా ట్రైన్ నాళాలకు సంబంధించినటువంటి పనులను పూర్తి చేయండి. ఇలాంటి ప్రజలకు రానున్న రోజుల్లో వరద ముప్పు నుంచి కాపాడాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదే మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడం చేత ఎదురుగల్లు కూడా వీసే అవకాశం ఉంది. కావున ఏదైతే భారీ వృక్షాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొమ్మలను కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లకు తాగకుండా చూసుకోవాలి. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పాతవి ఏవైనా పోల్స్ ఉన్నా, వైర్లు ఉన్నా కూడా అక్కడి నుంచి తీసి కొత్తవి చేయాలని చెప్పేసి అయితే వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. రోడ్లు డ్రైనేజీల వ్యవస్థలో కూడా మార్పులు చేసి వాటిని ఏదైతే వరద నీరు పైనుంచి వచ్చే వరద నీరు లోతట్టు ప్రాంతాలకు ఏదైతే గ్రావిటీని బట్టి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్లే విధంగా చూసుకోవాలి. డిఆర్ఎఫ్ టీమ్ అదే విధంగా మాన్సూన్ సంబంధించిన టీం ఎప్పుడు 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు ఎవరైతే సాయంత్రం నైట్ పూట కానీ వెళ్ళేటప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కొన్ని పురాతనమైన ఏదైతే హైదరాబాద్ నగరంలో కొన్ని పురాతనమైనటువంటి భవనాలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఆ భవనాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్న వారిని కూడా కొద్దిమేర 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాత భవనాలను కూడా చూసి వాళ్ళకైతే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ భవనాలను కూడా ఖాళీ చేసి వెళ్ళాలి. రానున్న వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో పాత ఇళ్లను కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన కొంత టీం గుర్తించేటట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి
అక్కడ నుండి ఖాళీ చేసి వెళ్లాలని సూచించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన కూడా కరెంటు పోల్ కూడా ఎవరైతే నైట్ పూట వర్షాలు పడే సమయంలో కొద్దిగా జాగ్రత్త వహించి కరెంటు పోల్లకి దూరంగా ఉండాలి. అదేవిధంగా వైర్లకు దగ్గరగా ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ పిడుగుపాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము పిడుగులు పడే అవకాశం ఉంది. కావున ఎలక్ట్రిసిటీ ఆ టైంలో ఎత్తు వచ్చి ప్రజల ప్రాణాలకు ముప్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ప్రజలను సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కారణంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే గాలి వేగంతో ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు హైదరాబాద్ నగరానికి ముంచెత్తే అవకాశం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శివ, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు? అయితే కొన్ని జిల్లాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అయితే హైదరాబాద్ కు మెయిన్ గా హైదరాబాద్, రంగారెడ్డి, మిడ్చల్ ఈ జిల్లాలు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి సరౌండింగ్ ప్లేస్ లో ఉన్నాయి. కాబట్టి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాల వరకు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల, సిద్దిపేట, అదేవిధంగా నారాయణఖేడ్ కొన్ని జిల్లాలకు మాత్రము రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంటాడు. ఎందుకంటే దాదాపుగా 8.6 సెంటీమీటర్ల వర్షం కూడా కొన్ని జిల్లాలో నమోదయ్యేది. నిన్న చూస్తున్నట్టు వర్షాలకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఏదైతే అధికారులు అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బయటకు వెళ్లి ఈ 3 రోజుల పాటు కొంచెం మెయిన్ ఎక్కువగా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి. సాయంత్రం వేళలో మామూలుగా చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు ఒక పార్టీ మేఘామృతమైనటువంటి వాతావరణం కనపడుతున్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత అయితే వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న మాదిరిగా సాయంత్రం వేళలో కొద్దిగా తొందరగా పనులపై వెళ్లిన వాళ్ళ ఇంటికి తొందరగా రావడం, అదేవిధంగా సాయంత్రం వేళలో ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు వహించి అయితే వాళ్ళైతే కొత్త ఇంటికి చేరుకోవాలని చెప్పేసి అయితే అధికారులు చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే మరో 3 రోజుల పాటు తెలంగాణలో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శివ.